వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్. డియర్ వియర్స్, ఇద్దరు మీ విషయంలో చాలా వేగంగా దారులు చూస్తున్నారండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఈ ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. దేనికి దారులు చూస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు కనిపించకుండా కుట్ర చేస్తున్నారు. అసలు ఏంటా కుట్ర? కార్మిక్ యొక్క న్యూ ప్లాన్ అండి. సూపర్గా ఈ కుట్ర అయితే పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అసలు ఏంటది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, టైం కోసం చూస్తున్నారంట. మీ లైఫ్లో మంచి జరుగుతుంది, మీకు ఇప్పుడు మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి, లేదా మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. మీకు పర్సనల్గా మీకు రావాల్సిన గిఫ్ట్స్ అన్నీ కూడా మీ వైపుగా వస్తున్నాయి అనేది చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు కొంతమంది. మనీ రొటేషన్ చేస్తూ మీ వెనక చేతుల్లో డబ్బులు మారుస్తున్నారు. చేతుల్లో ఒక దగ్గర నుంచి తీసుకొని ఇంకో చేతిలో, ఇంకో దగ్గర నుంచి తీసుకొని ఇంకో చేతిలో, ఈ విధంగా అంటే కుడి చేత్తో సంపాదిస్తూ ఎడమ చేతితో ఇస్తున్నారు, లేదా ఎడమ చేత్తో తీసుకొని కుడి చేత్తో సంపాదిస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. మంచి చెడు రెండు పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నిజానికి ఇద్దరు మేల్ పర్సన్స్కి, ఒక ఓల్డ్ పర్సన్, ఒక యంగ్ పర్సన్, ఇద్దరికీ ఛాన్స్ లేదండి. ఇద్దరికి అసలు మొదలే లేదు మీ విషయంలో ముందు. ఓకేనా? ఒక యంగ్ పర్సన్ అయితే ఎరవేయడానికి చూస్తున్నారంట అందరికీ కూడా. చిన్న చేప వేసి పెద్ద చేపని పట్టచ్చు అన్న విధిగా ఈ వ్యక్తి ఉన్నారు. ఓకేనా? ఈ వ్యక్తి మీద ఈ వ్యక్తి అనుకుంటున్నారు తను చిన్న చేపనిస్తున్నారు, కానీ గ్యాలము వాళ్ళే వేసుకుంటున్నారు అని తిని అనుకుంటున్నారు. ఎందుకు అంటే తను సపరేట్గా తన పనిలో బిజీగా ఉన్నట్టే కనిపిస్తున్నారు, అలా చూపిస్తున్నారు. కేవలం డబ్బులు మాత్రమే చేతులు మారుస్తున్నారు తప్ప వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఈ వ్యక్తి ఏమో వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది, మీ మీద గొడవ పడితే వాళ్ళు సేఫ్ అని వ్యక్తి అనుకుంటున్నారు. ఈ వ్యక్తి షిప్పుల్లో వెళ్ళిపోవచ్చు, ఒక ఆప్షన్ ఉందని ఈ వ్యక్తి అనుకుంటుంటే, ఈ వ్యక్తి అసలు నీటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఈ వ్యక్తి అనుకుంటున్నారు. ఓవరాల్గా ఇద్దరు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారండి మీ విషయంలో. అంటే ఇక్కడ వాళ్ళు మీ విషయంలో తప్పు చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. బట్ ఏంటి అంటే ఆ కుట్రలో వాళ్ళిద్దరూ దొరకకూడదు అనుకుంటున్నారు. కానీ మీకు ఇబ్బంది కలగాలి, మీ జోలికి వచ్చిన వాళ్ళ జీవితాలు తలకిందులైపోయాలి. ఈ పద్ధతిలో ఆలోచిస్తున్నారండి ఇద్దరు కూడా. స్టక్ అయ్యేలా చేయలేరండి ఇద్దరు కూడా. ఒక వెలుగుతున్నారని మీ ఇంట్లో వాళ్ళు, మీరు యొక్క సిబ్లింగ్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకేనా? ఇద్దరికి జస్టిస్ జరిగిపోతుంది. ఒకరి విషయంలో క్రియేట్ చేద్దామని ట్రై చేశారంట, నెగిటివ్ ఎనర్జీస్ చేసి రివర్స్ అయిపోయినాయి. పని చేయలేదండి. ఎదురు చూస్తున్నారు కానీ అవకాశమే లేదండి. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు. ఇది డివైన్ యొక్క బ్లెస్సింగ్. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకముందే మీ పని ప్రొటెక్టెడ్ అండి. గ్రాటిట్యూడ్ చూపించండి ఖచ్చితంగా. సెలబ్రేషన్ చూపిస్తుంది, జస్టిస్ చూపిస్తుంది, అండ్ సాటిస్ఫాక్షన్ చూపిస్తుంది. చేస్తున్న పనుల్లో ఇన్కమ్ రావటం, లేదా ఎఫెక్ట్ రిజల్ట్ కనిపించడం, చాలా అంటే చాలా జాయ్ఫుల్గా, ఒక ప్రొడక్టివ్గా మీరు వెళ్తున్నారండి. ఎస్, అండ్ స్టార్లో ఉన్నారు. మీ ఎనర్జీ ఒక వెలుగుతుందండి. దారులు చూస్తున్నారంటే అన్ని రకాలుగా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి, వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ విషయంలో వెన్నుపోటు వేయడానికి కుట్ర చేస్తున్నారు. కానీ వేగంగా మీ డివైన్ టీం అయితే మీ జోలికి రానివ్వట్లేదండి. వాళ్ళు అనుకున్నది జరగలేదు, మనీ ఇచ్చినా సరే జరగలేదు. దట్ మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండి. వాళ్ళు కనిపించకుండా చేసేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ డివైన్ చూస్తున్నారు వాళ్ళని. ఓకేనా? ఒక ఫీమేల్ అండి. మనీ ఇచ్చింది ఎవరు అంటే ఫీమేల్ చేపిస్తున్నారు. ఫీమేల్ క్రియేట్ చేసేసుకుంటున్నారు. వాటర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఏడిపించడానికి చూస్తున్నారు. ఓకేనా? ఒక బౌల్ ఫుడ్ నీరు కాచి చేయాలనుకుంటున్నారు పనిని. అలాగే ఏడుస్తూ ఉండేలా చేయాలనుకుంటున్నారు. ఫెమినన్ ఎనర్జీకి. ఓకేనండి? తను చాలా ఇయర్స్ తన హెయిర్ కలర్ కూడా మారిపోయింది. అంత అయితే వాళ్ళు హెయిర్కి మెహందీ గోరింటాకు పెట్టుకుంటారండి. ఏజ్డ్ పర్సనే. ఇప్పుడు వాళ్ళు 90స్కి 70s దాటేశారు, 90s ప్రయాణంలో ఉన్నారు. ఎస్, మనీ ఇచ్చి గ్రాండ్ పేరెంట్. టేక్ యాజ్ రీజనేట్ అండి. 8 ఇన్ఫినిటీ ఈజ్ సిగ్నిఫికెంట్. యూపీఎస్, మిమ్మల్ని పిఎస్ క్రియేట్ చేసేయాలి, డబ్బులు ఇచ్చేయాలి అనుకుంటున్నారు. తనే ఫీమేల్ ఎనర్జీ. నిలబడకుండా చేసేయాలి మేల్ పర్సన్ని. ఇద్దరి విషయంలో, ఇంట్లో ఉన్న ఫెమినన్ ఎనర్జీస్ విషయంలో అగెనిస్ట్గా
సాక్ష్యాల్ని, ప్రూఫ్‌లని గ్యాదర్ చేసి క్రియేట్ చేయాలనుకుంటుంది ఒక ఫెమినన్ ఎనర్జీ. లేడీ అండి. ఆపడం కోసం. మీ జీవితం ముందుకి, వెనక్కి ఎళ్ళకుండా, మీ జీవితంలో మంచి చెడులు లేకుండా, మీ సంపాదనని, మీ జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేయాలని చెప్పి అనుకుంటుంది. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయి తీరుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళ పార్ట్నరు, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి. యెస్. 3 టైమ్స్ గ్రాటిట్యూడ్ చూపించండి. ఖచ్చితంగా వాళ్ళ కుట్రకి మీ యొక్క హైయెస్ట్ వర్డ్ పర్మిషనే లేదండి. ఓకేనా? న్యూ బిగినింగ్ ఆపాలని చెప్పి ప్రయత్నం అంట. బిహైండ్ ద సీన్స్‌లో మీకు కనిపించకుండా చాలా రకాల కుట్రలు చేస్తున్నారు. క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారు వాళ్ళే. మీరు ఇంటా బయట కూడా ఒక వెలుగు వెలుగుతున్నారండి. యెస్. వాళ్ళ ప్రయత్నం అయితే మిస్ అయింది. కర్మ చాలా హెవీగా అనుభవిస్తారు. మీ విషయంలో అయితే అవకాశం లేదండి అసలు క్రియేట్ చేయడానికి. మేల్ పర్సన్‌కి దూరంగా వెళ్ళిపోయి కొంతమందిని నెగెటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారు ఈ పర్సను. నైబరు, లేదంటే అప్పర్ ఫాదరు, లేదంటే కార్మిక్ ఫాదర్, ఓన్ ఫాదర్ అండి. టేక్ యాజ్ రీజనే తనొక ఫాదరు, ఫ్యామిలీ పర్సన్. వేరే దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు మనీ ఇస్తున్నారు. వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. రంగోలీ, ముగ్గు, కలర్‌లు, కలర్ రంగోలీసు. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క కలరు, ఒక్కొక్కరు ఒక్కొక్క థెరపిస్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఓకేనా? యెస్. ఈ విషయంలో పితృదేవుళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారని చూద్దామండి. లెర్న్ ఫ్రమ్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్. కొంచెం టైము మీరు రిచువల్ అంటే మీ యొక్క దేవుడికి పూజ చేయడానికి గానీ, ప్రేయర్ చేయడానికి గానీ, మీరు ఏదైతే దేవుడిని మాట్లాడుతున్నారో ఓకేనా? వీలైతే ఒక టెంపుల్ దగ్గర కూర్చోవడం కానీ, ఓకేనా? మీరు ఏ డివైన్ అయితే నమ్ముతున్నారో వాళ్ళతో కొంచెం టైంని స్పెండ్ చేయండి. లేదా ఒక పుస్తకం ఏదైనా డివైన్‌కి సంబంధించింది చదవండి. ఓకేనా? అండ్ అలాగే కొంచెం సేపు నేచర్‌లో స్పెండ్ చేయండి. వాటర్‌ని ఎక్కువగా డ్రింక్ చేయండి. ఈ విధంగా ఏంటి అంటే మీలో ఉన్న అన్ని బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? చక్రాస్ క్లీన్ అయితాయి. హీల్ అవుతారు. ఎనర్జీ అనేది క్లెన్స్ అవుతది. ఓకేనండి. సో, దెన్ మీ యొక్క ఎనర్జీ అనేది రీస్టోర్ అవుతది. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తది. ఇంకా బాగా పని చేయగలరు. ఓకేనా? కొత్త డైరెక్షన్‌లో వెళ్ళండి. ఓకేనా? ఎప్పుడు చేసే పనైనా కొత్తగా యాడ్ ఆన్స్ చేయండి. కొత్తగా చూడండి. అంటే కొత్తగా సెర్చ్ చేయండి. కొత్తగా విషయాలు తెలుసుకోండి. కొత్తగా ఎప్పుడన్నా మీరు ఒక హాలిడేకో లేదంటే ఒక స్కూల్‌లో రెగ్యులర్‌గా స్కూల్‌కి గానీ, ఏదైనా వర్క్ గానీ చేస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ దొరికినప్పుడు ఏంటి అంటే సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో, స్కూల్ అయిపోయాక ఎలా అయితే ఆడుకుంటారో, లేదా సెలవు రోజులొస్తే ఎలా ఆడుకుంటారో, ఆ విధంగా ఇప్పుడు కూడా మీకు కొంచెం బ్రేక్ కావాలి. ఓకేనా? సో, మీ వర్క్ నుంచి కొంచెం బ్రేక్. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్‌లీస్ట్. ఓకేనా? సో, ఆ టైంని కేటాయించుకోండి. చాలా బాగా హీల్ అవుతారు. అండ్ అలాగే మీ యొక్క డ్రీమ్ అనేది అచీవబుల్. ఓకేనా? ఖచ్చితంగా సాధించి తీరుతారు. మీ జర్నీ అనేది ఆ వైపుగానే వెళ్తుంది. మీ ఎనర్జీ ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఎక్కడ కూడా దారి తప్పలేదు. మీ వెనక కొంతమంది రూమర్స్ చెప్తున్నారు. మీ విషయంలో మెర్ర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. యూ అండ్ మీ. స్మాల్ రూట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. చిన్నగా ఎవరు రూట్ వేస్తున్నారంట. ఓకేనా? మీ విషయంలో ఏంటి అంటే వాళ్ళే మాట్లాడేస్తున్నారు. ఇది మీది, ఈళ్ళిలా అన్నారు, ఈళ్ళిలా అన్నారు. 2 కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. సో, ఈ విధమైన సిట్యుయేషన్ నడుస్తుంది. కాబట్టి వాళ్ళని పక్కకు వదిలేయండి. ఓకేనా? పట్టించుకోవద్దు. మీరు మీ యొక్క లైఫ్ మీద, మీ జర్నీ మీద ఫోకస్ చేయండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.